ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. ఇంతవరకు ఈ ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు మరొక 5 మందిని సబ్స్క్రైబ్ చేయించండి. అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ కూడా పెట్టి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి అని మిమ్మల్ని కోరుకుంటూ విషయంలోకి వెళదాం. దానం చేయడానికి పాటించవలసినటువంటి నియమాలు ఈరోజు మనం ముచ్చటించుకుందాం. సాధారణంగా పుణ్యం సంపాదించుకోవాలంటే దానాలు చేయాలి అంటాం కదా. మరి దానం చేసేటప్పుడు ఎలాంటి పద్ధతులు, ఎలాంటి నియమాలు, ఎలాంటి వారికి దానం చేయాలి, ఎలాంటి వారికి చెయ్యకూడదు, ఏ దానాలు చేయాలి, ఎన్నో అనుమానాలు ఉంటాయి మనకి. ఆచార్య చాణక్యుడు చెప్పాడు తన యొక్క అర్థశాస్త్రంలో కొన్ని విషయాలు. అయితే దానం చేసే సమయంలో మనం కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఏ విషయాలు గుర్తుంచుకోవాలి? దానం చేస్తే తప్పకుండా మనకి పుణ్యం లభిస్తుంది. ఇందులో అనుమానం ఎక్కడా లేదు. కానీ అపాత్ర దానం చేస్తే పుణ్యానికి బదులు పాపం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మనం దానం చేసే పద్ధతిలో గనక తప్పు దొర్లితే అది అనేక ఆర్థిక ఇబ్బందులకి దారితీస్తుంది. కాబట్టి దానం చేసే సమయంలో కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అని మనకి చాణక్య నీతి చెబుతోంది. మొట్టమొదటి అంశం, మన యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దానాలు చేయాలి. కొంతమంది తమ శక్తి కొలది ఆపన్నులకి, పేదలకి తరచుగా దానం చేస్తూ ఉంటారు. అయితే దానం చేయడం మంచి పనే. మన పురాణాలు చెప్పినాయి, ఇతిహాసాలు కూడా చెప్పినాయి. అయితే అది మన యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దానం చేయడం మంచిది. కొంతమంది గొప్పలకు పోయి అందరి ముందు తానేదో గొప్ప దాతనని పేరు పొందాలని తన స్థాయికి మించి అప్పు చేసి కూడా దానాలు చేస్తుంటారు. కాబట్టి తనకు మాలినటువంటి ధర్మం ఏమవుతుంది? మొదలు చెడ్డ బేరం అవుతుంది. కాబట్టి మన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దానం చేయాలి. వామన చరిత్రలో కూడా మనం సంపాదించినటువంటి మొత్తంలో 1/10 మించికి దానం చేయొద్దన్నాడు. అంటే 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దానం చేయి. లేదు ఇంకా ఎక్కువగా దానం చేయాలి అనుకుంటే 6వ వంతు దానం చేయమన్నారు. 1/6 అంతకు తప్పితే ఎక్కువగా దానం చేయమని చెప్పాల. అలాగే దానం ఆలోచించి చేయాలి. కొంతమంది దానం తమ ఆర్థిక పరిస్థితిని బట్టి కాకుండా భావోద్వేగాలకు లోనై దానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దానం చేసేవాళ్ళు ఇబ్బందుల్లో పడిపోతారు. కాబట్టి దానం చేసే ముందు ఆలోచించి చేయాలి. అటువంటి దానం పక్కదారి పట్టదు.
అని కూడా మనకి అర్థమవుతుంది. జేబు ఖాళీ చేసుకొని మరీ దానం చేయొద్దు అంటున్నారు. దానం చేయడం పుణ్యప్రదమని, కాబట్టి ఎంత ఎక్కువ దానం చేస్తే అంత తిరిగి మళ్ళీ ఏదో విధంగా మనకు వస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే చాణక్యుడు చెప్పిన ప్రకారం ఇలా తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా, ముందు వెనక చూడకుండా దానం చేసేవాళ్ళు భవిష్యత్తులో అప్పుల పాలై ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే దానం చేయాలి. మరొక ముఖ్య విషయం, పాత్రతను ఎరిగి దానం చేయడం. అంటే అనర్హులకు దానం చేయడం మంచిది కాదు. అంటే ఏంటి అర్థం అనర్హులు అంటే? ఉదాహరణకి ఒకడికి మత్తుపానం చేసే అలవాటు ఉంది. వాడికి ఏదో దానం చేశావు, వాడు ఆ డబ్బు తీసుకెళ్ళి మరింత మత్తు పదార్థం సేవించి ఆ మత్తులో చెయ్యకూడనటువంటి పని చేస్తే మనకు కూడా పాపమే. ఇది అపాత్ర దానం. ఎవరికి దానం చేయాలి? తమని తాము పోషించుకోలేనటువంటి వ్యక్తులకి దానం చేయాలి. అయితే తమ పొట్టే తాము నింపుకోలేని వాళ్ళకి ఒక ఆవును దానం చేశామనుకోండి, వాడి పొట్ట నిండటానికే వాడి దగ్గర తిండి లేదు, ఇంకా దానం పుచ్చుకున్నటువంటి ఆవును ఎట్లా పోషిస్తాడు వాడు? అప్పుడు ఆవుతో పాటు ఆవు గ్రాసం కూడా ఇవ్వాలి. సహజంగా అయితే 1 సంవత్సరానికి సరిపడా గ్రాసం కూడా ఇవ్వాలి అని శాస్త్రం చెబుతోంది. ఆ సంవత్సరం తర్వాత ఎవడు పోషించాలి? ఆ దానం పట్టుకున్న వ్యక్తి తన పొట్టే పోషించుకోలేక పరిస్థితుల్లో ఉంటే ఆవును గనక పస్తులు పెట్టాడంటే, ఆవు గనక మరణిస్తే అనకూడదు, పాపం. ఆవు దానం చేసిన వాడికి పాపం చుట్టుకుంటుంది. కాబట్టి పోషించుకోలేని వాడికి ఆవునిస్తే ప్రయోజనం లేదు. కాబట్టి పాత్రతని ఎరిగి దానం చేయాలి. మరొక ముఖ్య విషయం, కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులకు దానం చేయకూడదన్నారు. కృతజ్ఞత అంటే ఏంటి? చేసిన మేలు మరిచిపోకుండా ఉండేవాడు కృతజ్ఞత చూపించటం. అటువంటి వాడికి కనుక దానం చేస్తే పుణ్యం రాకపోగా మీకు అనేక ఇబ్బందులు వస్తాయి. అంటే మీరు కూర్చున్నటువంటి కొమ్మని మీరే నరుక్కోవడం వంటిది అవుతుందని చాణక్యుడు చెప్తున్నాడు. ఇటువంటి వాళ్ళకి దానం చేయటం వల్ల కృతజ్ఞత అనేది చాలా గొప్ప విషయం. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని రాముడి యొక్క గుణాల గురించి చెప్తాడు నారదుడు బాలకాండలో మొదటి సర్గలో. కాబట్టి కృతజ్ఞత అనేది చాలా 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 మంచి లక్షణం. అలాంటి మంచి లక్షణం లేనివాడికి దానం చేయకూడదు. అంతేకాకుండా కడుపు నిండిన వాడికి అన్నదానం చేయకూడదు. దానివల్ల ప్రయోజనం ఏముంది? వాడి కడుపు నిండింది, ఇంకా వాడికి అన్నం తెచ్చిపెట్టావు, ఆ అన్నం తీసుకెళ్ళి పారేస్తాడు. అంటే అన్నాన్ని వేస్ట్ చేసినట్టేగా. అదే ఆకలైన వాడికి పెట్టావు అనుకో, పచ్చడి వెతుకులు పెట్టినా కూడా పంచభక్ష పరమాన్నాలు పెట్టినంత తృప్తి పొందుతాడు వాడు. కాబట్టి అలాగే మరొక్క మాట ఏం చెప్పారంటే, విద్యాదానం చేయమన్నారు. అంటే ఎవరైనా చదువుకుంటామంటే ఆ చదువుకు కావలసినటువంటి ఆర్థిక సహకారం, పుస్తకాలు కొనుక్కోవటానికో బట్టలు కొనుక్కోవటానికో ఇంకోటో ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుంది? వాడు చదువుకుంటాడు, విజ్ఞానవంతుడు అవుతాడు. ఆ విజ్ఞానం ద్వారా ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు, లేదా మరొక వ్యాపారం చేస్తాడు. దానివల్ల తన కుటుంబాన్ని చక్కగా పోషించుకోగలుగుతాడు. కాబట్టి విద్యాదానం. అలాగే ఇల్లు లేనివాడు బాధపడుతూ ఉన్నాడు,
గృహదానం చేయమన్నారు వాడికి. ఒకడికి మంచం లేదు, శయ్యాదానం చేయమన్నారు. ఒకడికి మంచినీళ్ళు అవుతున్నాయి, వాడికి జలదానం చేయమన్నారు. అంటే ఎవరికి ఏది అవసరమో దాన్ని దానం చేయటం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. ఆల్రెడీ వాడికి ఆ వస్తువు ఉన్నది, దాంతో పని లేని వాడికి నీ దగ్గర వృధాగా పడిందని తీసుకుపోయి దానం చేస్తే ప్రయోజనం లేదు. ఎవడో ఒకడున్నాడు, వాడికి వస్త్రాలన్నీ చిల్లులు పడిపోయినాయి, కట్టుకోవడానికి మంచి గుడ్డ లేదు, అలాంటి వాడికి వస్త్రదానం చేయాలి. ఇలా గనక మనం గుర్తుపెట్టుకొని ఎవరికి ఏది అవసరమో దాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటి పాయింట్. రెండోది, పాత్రతను ఎరిగి దానం చేయాలి. రెండోది, ఎవరికి పడితే ఏది పడితే అది దానం చెయ్యకూడదు. ఆవుని మేపగలిగిన వాడికే ఆవుని దానం చేయాలి. దానివల్ల ఫలసాయం పొందుతాడు, వాడి కుటుంబం జీవిస్తుంది. వాడి పొట్టే పోసుకోలేనాడు వాడు తీసుకుపోయి ఒక ఆవుని అంటగడితే, ఆవుని వాడు గనక సరిగ్గా మేత ఇవ్వకపోతే, అది గనక ఏదైనా కారణం వల్ల గనక కాలం చేస్తే ఆ దోషం దానం ఇచ్చిన వాడికి చుట్టుకుంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించు, చక్కగా దానం చేయి. నీకున్న దాంట్లో దానం చేయి, అప్పులు చేసి దానం చేయబాక. 100 రూపాయలు ఉంటే 10 రూపాయలే దానం చేయి. రేపనేది ఒకటి ఉంది, నీ కుటుంబం ఉంది, నువ్వు గృహస్థువి, ఈ విషయం మర్చిపోకూడదు. వాడు చేశాడు అంటే వాడు కోటీశ్వరుడు కాబట్టి వాడు చేశాడు, నువ్వు వాడితో పోలికెందుకు? నీకున్న దాంట్లో నువ్వు దానం చేయి. మనం సక్తుప్రస్తుడని ఆ మహాత్ముడు కథ చెప్పుకున్నాం. వేలపిండి ఇచ్చాడు. ఆ పిండి పడిన చోట ఒక ముంగిస పొర్లాడితే దాని సగ శరీర భాగం బంగారం అయిపోయింది. ఎంతో ఖర్చు పెట్టి అద్భుతంగా రాజసూయ యాగం చేసినటువంటి ధర్మరాజు యాగంలో అది పొర్లాడితే మిగిలినటువంటి భాగం ఏమాత్రం బంగారం కాల. కాబట్టి అది కాదు. తన కుటుంబం ఆకలితో అలమటించిపోతున్నా వచ్చినటువంటి అతిథికి తాము పెట్టుకున్నటువంటి భాగాన్ని తినకుండా ఇచ్చారే, ఎంత గొప్పదానం ఆలోచించండి. రంతిదేవుడి కథ విన్నాం మనం గతంలో. మహానుభావులు ముద్గలుడు కథ విన్నాం. ఇవన్నీ మన ఛానల్ ద్వారానే మనం చెప్పుకున్నాం. ఈ కథలన్నీ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే లోపలికి వెళ్ళి చూడండి, ఈ కథలన్నీ ఉన్నాయి. కాబట్టి దానం చేయటంలో ఈ నియమాలు పాటించి సద్గతులు పొందుదాం అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.